జై జనసేన. నిన్న కేటీఆర్ గారు పుట్టినరోజు. బర్త్‌డే రోజు పీఎం గారిని విమర్శిస్తున్నారు. ఏమని? స్టూడెంట్స్ తలుచుకుంటే ఇదే అయిపోతుంది, చూడుండ్రి ఢిల్లీలో ఎట్లా నిరసనలు అవుతున్నాయి అవి ఇవని చెప్తున్నాడు కేటీఆర్. ఎలాంటి వాళ్ళైనా దిగిపోవాల్సిందే అది ఇదని మాట్లాడుతుండు. మరి నువ్వేమైనా మరి ఇప్పుడు నీ కేసీఆర్ పాలన ఏమైంది తెలంగాణలో? అదే ప్రజలు కదా ఓడగొట్టిరు. మరి మందిని విమర్శించినప్పుడు నువ్వేం చేస్తున్నావు మరి? అంటే మంది 15 సంవత్సరాలు పరిపాలిస్తున్నావు మోడీ, నువ్వు 10 ఏళ్ళే చేసినావు కదా మరి. నీ గురించి నువ్వు ఆలోచించుకొని మోడీ గురించి ఆలోచిస్తున్నావు. చెప్పు. విమర్శించేటప్పుడు ఫస్ట్ మనమేందో అనేది ఆలోచించుకోవాలి కదా. ఆడ ఢిల్లీలో ఎవరు స్టూడెంట్స్ చేస్తారు? ఒక్కళ్ళు స్టూడెంట్ కనబడుతున్నారు ఆడ? చెప్పండి. అంత రాజకీయం చేస్తున్నారు మీరు, పాలిటిక్స్ల గురించి చేస్తున్నారు మీరు. ఈ పాలిటిక్స్ అన్నీ తెలుసు, అన్నీ పిఎం సార్కి అన్నీ తెలుసు, ఓళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏం కథ అనేది. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. నువ్వు నిన్న ఏం సభ పెట్టినావు? పిఎంసి గారిని ఏం విమర్శిస్తున్నావు? ఏం ఆలోచించుకో? నువ్వు ఆలోచించుకోవాలి కదా. మూడోసారి ప్రధానమంత్రి అయిండు, నువ్వేం రెండోసారికే ఇదైపోయిండు కదా మీరు తెలంగాణలో. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చుకున్నారు కదా. పెద్ద పీకు దంపు ఆడ మన ఢిల్లీలో అనుకుంటూ పోయారు కదా. ఏమైంది లాస్ట్కు? అట్లుంటుంది మరి. దాచుకున్నాడు కాదు. మీ కవితక్క చెప్తుంది, మేము వింటున్నాం కదా ఏమేమి చెప్తుందో. వాటికి సమాధానం చెప్పు కదా మరి. వేసుకొని మాట్లాడుతున్నాడు నోరుంది కదా అని. విమర్శించేటప్పుడు 4 ఏళ్ళు కూడా నీ వెనుక చూపిస్తే అని తెలియదా నీకు? మంచిగా చేసింది కాబట్టి మూడోసారి ప్రధానమంత్రి. నెక్స్ట్ మోడీ ఉన్నంతకాలము ప్రైమ్ మినిస్టర్గానే ఉంటాడు. నెక్స్ట్ టైం కూడా ఉంటాడు, ఆ టైం కూడా ఉంటాడు. మేము మద్దతు ఇస్తాం కదా. ఏం చేసుకుంటే చేసుకోర్రి. మేము పిఎం సార్ని మోదీ గారిని మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ చేసుకుంటాము. నువ్వైతే లేదు ఫస్ట్ చూసుకో కదా. నీ సక్కలేదు, మంది సక్కి చేస్తున్నావు. ఆలోచన వేయాల. మార్పు వస్తుంది, మార్పు మొదలైంది. నీది చూసుకో, మార్పు నీది. ఎంత నడుస్తుంది ఏం కదా. ఒక్క ఆలోచన వేయాలి ఏదన్నా కానీ. పర్ర ఒరు